హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. ఈ రోజు నేను మీకు అందమైన ప్రకృతి అలాగే ఈ పచ్చని వాతావరణాన్ని చూపిస్తాను. పదండి చూద్దాం. ఇప్పుడు మన ముందు పోలవరంలో వరి పొలాలు మాత్రం చక్కగా ఎంతో అందంగా ఉన్నాయి. పోలవరం సెంటర్ దాటుకొని వెళ్ళిపోతున్నాం. ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో కమ్ముకొని ఉంది. అలా అలా అన్నీ చూపించుకుంటూ మా పొలానికి తీసుకువెళ్ళిపోతాను. పదండి. ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో కమ్ముకొని భూమి మొత్తం వరి పొలాలతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అలా చూసుకుంటూ చాట్రై వచ్చేసాం. ఇరుగోండి, మన హనుమాన్ కూడా వచ్చేసారు. నాకు మొన్న ఈ హనుమాన్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు. ఆయన పేరు శ్రీను అంట. మబ్బు మాత్రం ఫుల్గా పట్టు ఉంది. వర్షం మాత్రం కంపల్సరీ పడేలాగే ఉంది. మా పొలానికి దగ్గరలోకి వచ్చేసాము. ఈ తాతగారు భలే ఉన్నారు కదా. వచ్చేసాము. ఇది మా పత్తి తోట. ఈ వర్షానికి పత్తి మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. అటు పక్కన నుంచి పత్తి తోటకి ముందు కొడుతున్నారు. వాతావరణం మాత్రం చాలా చల్లగా, చూడడానికి చాలా అందంగా ఉంది. అటు చివర కూలీలు ఏదో పని చేస్తున్నారు. పదండి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో. వరి పొలం కూడా చూపిస్తాను. ఇది మాది కాదు, మాకు తెలిసిన అంకుల్ వాళ్ళది. ఎంతో అందంగా ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్ పడుతున్న వర్షాలకైతే పొలాలు, తోటలు అన్నీ బాగున్నాయి. ఇరుగోండి, మన వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు. మొక్కలకి రింగులు వేస్తున్నారు, అలాగే ఇంకేదో చేస్తున్నారు. వాతావరణం మాత్రం చాలా బాగుంది. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, అక్కడ చెరువు ఉంది, తాడి చెట్లు వెనకాల. ఇక్కడ నా ఫోటో షూట్లు, వీడియో షూట్లు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వరి పొలాన్ని కొంచెం స్మైల్ ఇమ్మని నేను సెల్ఫీ తీస్తున్నాను. మీకు ఇక్కడ మేఘాల్లో ఏం కనిపిస్తుంది? నాకు అమ్మ తన బిడ్డని ఆడిస్తున్నట్లు కనిపిస్తుంది. మన వాళ్ళు ఇవి కూడా వదిలిపెట్టట్లు, ఇవి కూడా ఇలా వాడేస్తున్నారు. ట్రాక్టర్ కనిపిస్తే యాగంగా వెళ్ళి ట్రాక్టర్ ఎక్కి కూర్చొని ఒక వీడియో అయితే తీసుకున్నాను. నాకైతే డ్రైవింగ్ రాదు. ఈ బటర్ఫ్లై ఎంత అందంగా ఉందో, ఎన్ని కలర్స్ దాగున్నాయో దీనిలో. కానీ ఎందుకో ఇక్కడ పడిపోయి ఉంది. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వర్ష.